मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। శ్రీ పరాభవనామ సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో చూద్దాం. కుంభరాశి అనగా ధనిష్ఠ 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. కుంభరాశి వారికి ఈ ఏడాది ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు 2026 జూన్ 1 వరకు పంచమ స్థానమందు తామ్రమూర్తిగాను సామాన్య ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. తదుపరి జూన్ 2 నుండి షష్ఠ స్థానమందు సువర్ణమూర్తిగా అత్యంత శుభ ఫలితాలను, ధన కుటుంబ వృద్ధిని కలుగజేస్తాడు. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు ద్వితీయ అష్టమ స్థానాల యందు లోహమూర్తులుగా అతి సామాన్య ఫలితాలను, సామాన్య యోగాలను కలుగునట్లును, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి జన్మ సప్తమ స్థానాల యందు రజతమూర్తులుగాను సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను ఇస్తారు. కృత్రిమ మేధస్సుకు సంబంధించిన సాంకేతికతలో పరిపక్వత సాధించి ఇతర దేశాలకు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉంది. క్రమశిక్షణతో కృషి చేస్తారు. అధిక దిగుబడి వల్ల తగిన ఆదాయాన్ని సముపార్జిస్తారు. వైద్య సహాయం అందడంతో స్వస్థత కలుగుతుంది. ఆరోగ్యం క్రమేపీ రాణించి ఆర్థిక వృద్ధిని కలుగజేస్తుంది. చేసే ఉద్యోగ వ్యాపారాల్లో సహచరులతో సంఘర్షణలు వచ్చే అవకాశం ఉంది. శ్రమించి ధైర్యంతో విజయం సాధిస్తారు. సామాజిక సేవకు అంకితమవుతారు. ఆర్థిక వెసులుబాటు, రుణాలు, అనారోగ్యం వల్ల చికాకులు కనిపిస్తూ ఉన్నాయి. శత్రువులు ఎక్కువ అవ్వడం, కోళ్ల పరిశ్రమ, మత్స్య ఉత్పత్తిదారులకు, స్టోను, క్రషర్సు, మైనింగు వ్యాపారులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నిర్మాణ రంగం వారికి ఒడిదుడుకులు. వృత్తి వ్యాపారాలు మాత్రం సామాన్యం. పౌండరీసు, ఇనుము, ఉక్కు, మెషిన్ కట్టింగు, టూల్స్ పరిశ్రమల వారికి బాగుంటుంది. చేతి వృత్తుల వారికి, మధ్య తరహా పరిశ్రమల వారికి ఆదాయం సమకూరుతుంది. కుంభరాశి వారికి శనైశ్చరుడు ద్వితీయ స్థానమందు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. ధన విషయాలలో పొదుపు అవసరం. వాగ్ధోరణి మంచి మాటలకే పరిమితం చేసుకోవాలి. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం వికటిస్తుంది సుమా. కంపెనీ షేర్లలో పెట్టుబడులు నిలబడి ఉంటాయి. రైతులకు, అలాగే కమ్మరి, కుమ్మరి మొదలగు భూమిని నమ్ముకుని జీవించే వృత్తుల వారికి ఆదాయం గణనీయంగా ఉంటుంది. ఈ రాశివారు భ్రమలకు లోనయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇతరుల విషయాల్లో తలదూర్చి హద్దుమీరి ప్రవర్తించటం, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఊహాగానాలు చేయడం లాంటివి చేస్తారు. జన్మరాశిలో రాహువు ముఖము కళ తప్పినట్టు ఉండుట, శ్మశాన సందర్శనము, జోదమునకు అధిక ధన వ్యయము, సప్తమ స్థానంలో కేతువు స్వయం కృషి, అహంకారము, నాయకత్వ లక్షణాలను, నిరాశావాదాన్ని, కార్య విముఖతను సూచిస్తూ ఉన్నది. విదేశీయాన అభిలాష ఫలించే అవకాశం ఉంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య ఆరాధన నియమ నిష్ఠలతో చేయడం వల్ల వ్యవహారాల్లో భంగపాటు తొలగి సద్బుద్ధి, కార్యసిద్ధి కలుగుతాయి. కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 8. 2, 3, 7 తేదీల సంఖ్యలకు బుధ, శుక్ర, శనివారాలు కలిసి వస్తే మరింత మంచే జరుగుతుంది. ఈ రాశి వారికి నెలవారీ ఫలితాలు చూసినట్లయితే మార్చి జ్ఞాపక శక్తి, సామర్థ్యము, తెలివితేటలతో రాణిస్తారు. ఇతరుల్ని నవ్వించి అందరినీ ఆకట్టుకుంటారు. ఇతరుల్ని సన్మార్గంలోకి ప్రేరేపిస్తారు. ఏప్రిల్ గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు కలిసి వస్తాయి. సమస్యల పరిష్కారం, వాగ్వివాదాలను నివారించాలి. గృహ సౌఖ్యం కలుగుతుంది. దైవబలం ఉంది. మే వ్యవహార జయం, కోర్టు విషయాల యందు అనుకూలత, పనుల పట్ల విశ్వాసం, ఉత్సాహం, సరైన ఆలోచన, మరియు నిర్ణయాలతో కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. జూన్ విద్యార్థులు జ్ఞానాన్ని తోటివారితో పంచుకుంటారు. మాటలకు, చేతలకు పొంతనతో కార్యం చేస్తారు. సాహసోపేతమైనటువంటి పనులు చేసి ఆదర్శంగా ఉంటారు. జూలై వీరు చూపే చొరవ విజయానికి నాంది అవుతుంది. విదేశీ ప్రయాణాలు సానుకూలం. సాహసము, ప్రయాణము, క్రీడలను ఇష్టపడతారు. ఆగస్టు మాసం మంచి ఆలోచనలతోనూ యుక్తితోనూ స్వామి కార్యాన్ని, స్వకార్యాన్ని సంపూర్ణం చేస్తారు. హాస్య సంభాషణతో ఆకట్టుకుంటారు. క్రయ విక్రయాల వల్ల లాభపడతారు. సెప్టెంబర్ స్వతంత్రంగా ఉండటానికి ఆసక్తి చూపుతారు. ఆధిక్య స్వభావం, వ్యాపారంలో పోటీని ఎదుర్కొంటారు. సృజనాత్మకంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు. పనిచేసే చోట తోటి ఉద్యోగులతో ఘర్షణ మానుకోవాలి. అక్టోబర్ చిత్తశుద్ధితో పనిపై దృష్టి సారిస్తారు. ఉత్పాదనా సామర్థ్యాన్ని పెంచుతారు. అధిక ధన సంపాదన,
ఇతరులను ప్రేరేపించడము కనిపిస్తోంది. కోపము, విభేదాలు మరియు అహంకారం తగ్గించుకోవడం వల్ల సమస్యలకు పరిష్కారం వస్తుంది. నవంబర్, ఈ మాసంలో మార్గావరోధాలు, కళత్ర సంబంధ వైద్య సదుపాయాలు పొందవలసి వచ్చుట, మానసిక అవిశ్రాంతి, ఆవేదన ఉంటాయి. అపమృత్యు దోష నివారణకు శివాష్టోత్తరం పఠించడం మంచిది. ధనం ఖర్చవుతుంది. డిసెంబర్, అధికార వృద్ధి చేయు వృత్తి వ్యాపారాల్లో స్థిమితం కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఆటంకాలు తొలగుతాయి. నూతన వస్త్రముల ప్రాప్తి, గృహమున అలంకరణ వస్తువులు, నగలు కొనుటకు అవకాశం కనిపిస్తూ ఉన్నది. 2027 జనవరి, ఆకస్మిక ధనలాభాలు, నూతన పరిచయాలు, బంధుమిత్ర సమాగమం, వృత్తి వ్యాపారాల్లో రాణింపు కనిపిస్తూ ఉన్నాయి. కళత్ర సంబంధ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఫిబ్రవరి, భోగభాగ్యాలు, శరీర సౌష్ఠవ పోటీలు, క్రీడలు మొదలగు పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకుంటారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. మృష్టాన్న భోజనం, నూతన వ్యక్తులతో పరిచయాల వల్ల కార్యానుకూలత. మార్చి మరియు ఏప్రిల్ మాసాలు చూసుకుంటే నెలారంభంలో అస్వస్థత, నెలలో క్రమేపీ స్వస్థత, శరీర ఆరోగ్యము, భూమి వ్యవసాయం ద్వారా లాభం, కుటుంబ సౌఖ్యం, సంతానం వృద్ధి, వ్యవహార జయాలు, అప్రయత్నంగా ధనలాభాలు కూడా కలుగుతాయి. కుంభరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఈ విధంగా ఉండబోతోంది, గమనించగలరు. స్వస్తి.